ఇప్పుడు నేను వచ్చేసి ఏడున్నానో తెలుసా? కేరళలోని వర్కలా దగ్గర ఉన్నా. సాధారణంగా మనం బీచ్ అనుకుంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎంజాయ్ చేయడం అని అనుకుంటాం. కానీ ఈ వర్కలా బీచ్కి వచ్చాక చనిపోయిన మనసు శాంతింపజేయడానికి చేసే పూజల్ని చూసి ఐ ఫీల్ లైక్ అరే జీవితం ఎంత చిన్నది కదరా, ఎన్నో ప్లాన్లు చేసుకుంటాం అని అనిపించింది. నిజానికి చెప్పాలంటే పొద్దున మొత్తం మనతో మంచిగా తిరిగినవాడు నైట్ దాకా బతుకుంటాడని తెలియదు. నైట్ మంచిగా పడుకున్నాడు, పొద్దుగా లేచి మళ్ళీ మంచిగా తిరుగుతాడు అని తెలియదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియని ఈ అన్గ్యారంటీ జిందగీల మధ్యన ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ పగలు? అసలు ఈ మనిషి కోపాలు పగలు లేకుండా బతకలేడు అంటారా? ఏమో అని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన ఈ వర్కలా బీచ్కి నేను ఏదో నేర్చుకొని వెళ్తున్నా.